అసలు పైల్స్ అంటే ఏంటి, అసలు పైల్స్ ఎందుకు వస్తాయి, అసలు పైల్స్ స్టేజెస్ ఏంటి, అసలు పైల్స్ టైప్స్ ఏంటి, వాటి ట్రీట్మెంట్ ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నా పేరు డాక్టర్ గురుగుబెల్లి వెంకటేష్, జనరల్ సర్జన్, డిస్నీ హెల్త్ క్లినిక్, శ్రీకాకుళం. అసలు పైల్స్ అంటే మలద్వారంలో ఉన్న రక్తనాళాలు బొబ్బడం. ఇవి ఎందుకు వస్తాయి అంటే ముఖ్యంగా మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్. ఈ కాన్స్టిపేషన్ వల్ల సరిగ్గా మోషన్ రాక మీరు బలవంతంగా మొక్కడం, లేదంటే నీరు తక్కువగా తీసుకోవడం వల్ల కానీ, లేదంటే ఫైబర్ డైట్ తక్కువగా తీసుకోవడం కానీ ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీని లక్షణాలు ఏంటి అంటే మల విసర్జన చేసేటప్పుడు రక్తం పడటం, బయటికి కండలా తగులుతుండటం, లేదా అంటే మీకు ఇబ్బంది పెట్టడం, కొన్నిసార్లు దురద రావడం. అసలు హెమరాయిడ్స్ రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటే బయటికి కనబడే పైల్స్, రెండు ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటే లోపల ఉండే పైల్స్. లోపల ఉండే పైల్స్ అంటే ఇంటర్నల్ హెమరాయిడ్స్ నుంచి ఎక్కువగా రక్తం పడే కంప్లైంట్ చూస్తాం. అదే ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటే బయటకు ఉండే హెమరాయిడ్స్, వీటి నుంచి మనం బయటికి తగులుతుండడం, లేదా అంటే మనం కూర్చునేటప్పుడు ఇబ్బంది పెట్టడం, దురద రావడం అనేవి చూస్తాం. మళ్ళీ ఇంటర్నల్ హెమరాయిడ్స్ లో 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ లో ఈ రక్తనాళ కండలు లోపల ఉండడం వలన బయటికి బ్లీడింగ్ మాత్రమే చూస్తాం. సెకండ్ స్టేజ్ లో ఈ రక్త కండలు బయటకు వచ్చి మళ్ళీ లోపలికి తానంతటవే వెళ్ళిపోతాయి. మూడో స్టేజ్ లో పైల్స్ బయటికి వస్తాయి, కానీ మనం చేత్తో లోపలికి పెట్టుకోవాల్సి ఉంటుంది. నాలుగో స్టేజ్ లో మొత్తం బయటికి వచ్చేస్తాయి. ఇందులో 1-2 స్టేజెస్ కి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ సరిపోతుంది. అంటే నీరు ఎక్కువగా తీసుకోవడం, ఫైబర్ ఉన్న డైట్ ఎక్కువగా తీసుకోవడం, లేదా అంటే స్టూల్ సాఫ్టనర్స్ వాడటం, లేదా అంటే సిడ్జ్ బాత్ వాడటం. ఇందులో స్టేజ్ 3-4కి వచ్చేసరికి సర్జికల్ ప్రొసీజర్స్ అవసరం పడవచ్చు. ఈ సర్జికల్ ప్రొసీజర్స్ లో ఓపెన్ ప్రొసీజర్స్ తో పాటు లేజర్ మరియు స్టాప్లర్ ప్రొసీజర్స్ అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మోషన్ వెళ్ళిన తర్వాత మలద్వారం దగ్గర చిట్లినట్టు తీవ్రమైన నొప్పి ఎందుకు వస్తుందో అంటే ఫిషరీ నానో గురించి తెలుసుకుందాం.